హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలీ అండ్ బ్లాగ్స్ బై అనుష. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. సమస్త లోకానికి వెలుగును పంచేది సూర్యుడు. ఇంత గొప్ప దేవుడికి చాలా తక్కువ గుళ్ళే ఉంటాయి, కానీ ఆయన భక్తులు మాత్రం ప్రపంచమంతా ఉంటారు. ఇలాంటి సూర్యుడి పుట్టినరోజును మనం ప్రతి సంవత్సరం రథసప్తమిగా జరుపుకుంటాము. సూర్యుడు పుట్టినరోజును సూర్య జయంతి అని పిలవకుండా రథసప్తమి అని ఎందుకు పిలుస్తారు? అసలు దీనికి కారణం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు మీకు ఉన్నాయా? అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. సూర్యుడి రథానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యుడు ఒక ప్రాంతంలో ఉదయించి మరొక ప్రాంతంలో అస్తమిస్తాడు. దాని అర్థం సూర్యుడు తిరుగుతున్నాడు అని కాదు. సూర్యుడు ఎప్పుడూ ఒకే చోట నిశ్చలంగా ఉంటాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలాంటప్పుడు సూర్యుడు పుట్టినరోజును రథసప్తమి అని ఎందుకు పిలుస్తున్నారు? అసలు ఈరోజు పూజ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి? ఇలాంటి అనేక ప్రశ్నలు మనకు మాత్రమే కాదు, ద్వాపర యుగంలో ధర్మరాజు కూడా వచ్చాయి. ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు. ఈ ప్రశ్నలు విన్న శ్రీకృష్ణుడు ధర్మరాజుతో పూజా విధానాన్ని వివరిస్తాడు. ముందుగా రథసప్తమి నాడు 7 జిల్లెడు ఆకులను, రేగిమాలను తలపై ఉంచుకొని నదీ స్నానం ఆచరించాలి. సూర్యుడికి జిల్లెడు ఆకులు అంటే చాలా ఇష్టం. అందుకని ఈరోజు 7 జిల్లెడు ఆకులు తలపై ధరించి నదీ స్నానం ఆచరిస్తే 7 జన్మల పాపం పోతుంది అని నమ్ముతారు. అంతేకాదు 7 రకముల వ్యాధులు కూడా పోతాయట. సూర్యుడి గమనం 7 గుర్రాలు ఒక చక్రం కలిగిన బంగారు రథం మీద సాగుతుంది అని వేదాల్లో ఉంది. సూర్యగమనం ప్రకారం ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2 విధాలు. సకల జగత్తుకు వెలుగుని ఇచ్చే సూర్యభగవానుడు రథమును ఎక్కి తన దిక్కుని ఈరోజు మార్చుకుంటాడు. ఇలా అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆషాఢ మాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనం. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా ప్రయాణిస్తుంది. తరువాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణం దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడు. అందువలన ఈరోజు రథసప్తమిగా పిలుస్తారు. అయితే పురాణాలలో రథసప్తమి వ్రతానికి చాలా విశిష్టత ఉంది. ఇది అంతా విన్న ధర్మరాజు శ్రీకృష్ణుడిని వ్రత విధానం, విశిష్టత గురించి అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు. పూర్వంలో కాంబోజీ దేశంలో యశోధర్మ అనే రాజు ఉండేవారు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడికి ఇప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అతనికి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాని రాజు ఒకరోజు బ్రాహ్మణులను పిలిచి ఎందుకు ఈ సమస్య వస్తుంది, ఎప్పుడు ఎందుకు అనారోగ్య పాలవుతున్నాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు, మీ కుమారుడు పూర్వజన్మలో పరమలోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహత్యం వలన నీకు కుమారుడుగా పుట్టాడు అని చెప్తాడు. పోయిన జన్మలో లోబి అవ్వడం వలన ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తారు. అప్పుడు రాజు ఈ సమస్యకు పరిష్కారం లేదా అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు, ఏ వ్రతం వల్ల అయితే నీకు ఈ కుమారుడు జన్మించాడో అదే రథసప్తమి వ్రతాన్ని మళ్ళీ నువ్వు నిష్టగా చేసినట్టయితే తనకు ఉన్న ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి తను సంతోషంగా ఉంటాడు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు, తను చక్రవర్తిగా ఈ రాజ్యాన్ని చూసుకోగలడు అని చెప్తారు.
ఇది అంతా విన్న యశోధర్మ తప్పకుండా ఆ వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పి తను మనస్ఫూర్తిగా చాలా పద్ధతిగా నిష్టగా ఆ వ్రతాన్ని ఆచరిస్తాడు. ఈ వ్రతం పూర్తి చేసిన తర్వాత తన కుమారుడికి ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ పోయి తను చక్రవర్తిగా ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తాడు. అంతేకాదు, రథసప్తమి రోజు మనం పూజ చేసి సూర్యభగవానుడికి నైవేద్యం సమర్పించడం వల్ల ఆ సూర్యభగవానుని ఆశీస్సులు మనకు ఎప్పుడూ ఉంటాయి. అసలు ఆ పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం. రథసప్తమి రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఉంటాయని పండితులు చెప్తారు. కాబట్టి కుదిరితే మీరు కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కన ఆవు పేడతో అలికి పిండితో పద్మం ముగ్గు పెట్టుకోవాలి. ముగ్గు వేసిన తర్వాత దానిపై పొయ్యి పెట్టుకొని సంక్రాంతి రోజు పెట్టిన గొబ్బెమ్మలు, పిడకలు ఆ పొయ్యిలో వేసి వెలిగించుకోవాలి. ఇప్పుడు ఆ పొయ్యి పైన పాలు పొంగించుకోవాలి. ఇలా పాలు పొంగడం వల్ల మనకు అంతా మంచే జరుగుతుంది. తర్వాత ఆ పాలతో మనం బియ్యం పరమాన్నం తయారు చేసుకోవాలి. తర్వాత చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకుపైన పరమాన్నం నైవేద్యంగా పెట్టుకోవాలి. రథసప్తమి రోజు ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయడం వల్ల చాలా మంచిది. ఇలా ఎంతో నిష్టగా పూజ చేసుకొని బియ్యం పరమాన్నాన్ని సూర్యుడికి నైవేద్యంగా ఉంచుకొని మనస్ఫూర్తిగా ఆయనని ప్రార్థించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు ఎప్పుడు సూర్యభగవానుని ఆశీస్సులు మనకు ఉంటాయి. రథసప్తమి రోజు ప్రతి ఇంటి ముందు రథం ముగ్గులు వేసి సూర్యునికి ఆహ్వానం పలుకుతారు కదా. ఇక్కడ నేను రక్తం ముగ్గులు ఎలా వేయాలో చూపిస్తున్నాను. నేను చెప్పిన వ్రతసప్తమి కథ, ఎలా ఆచరించాలో పద్ధతి, చూపించే రంగోలీ డిజైన్స్ ఇవన్నీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్కి మీ సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ యాక్టివ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.